ఓం శ్రీ మాత్రే నమః. మీరు అనేది తెలియజేస్తా. అది మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేస్తే ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. తోడబుట్టిన వాళ్ళతో కూడా ప్రేమానురాగాలు అనేవి ఉంటాయి. సఖ్యత అనేది కూడా చేకూరుతుంది నాన్న. అయితే దీనికల్లా మీరు చేయవలసింది చాలా చాలా సింపుల్ పరిహారము. కొంచెం గోధుమ పిండి, బెల్లము అనేది తీసుకొని ప్రవహించే నీటిలో కలపండి. అలా కాదు అని అంటారా, గోధుమ పిండిలో ఈ బెల్లం కొద్దిగా నీళ్ళల్లో బెల్లం వేసి కలిపి ఇంత ముద్ద అనేది అయిన తర్వాత కొన్ని ఉండలు అనేవి చేయండి. ఓ 21 ఉండలు అలా చేయండి. చేసి అవి చక్కగా పారే నీటి దగ్గరికి వెళ్ళి అందులో వేసేయండి. పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా వేసేయండి. పారే నీటిలో ఒకటి ఒకటి చొప్పున వదిలేసేయండి. మీకు వచ్చి ఉంటే నవగ్రహ స్తోత్రం చదవండి, చాలా మంచిది. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పి నవగ్రహ స్తోత్రము చదవండి. ఆ చదువుతూ ఒక్కొక్క ఉండ అందులో వేసేయండి. అలా 21 ఉండలు కూడా వేయచ్చు. ఆ విధంగా పరిహారం చేసిన తర్వాత, ఈ చిన్నది ప్రాసెస్ చేసిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి అక్కడ మీ తోడబుట్టిన వాళ్ళని ఇంటికి పిలవండి. అది అల్పాహారం కోసం కావచ్చు, భోజనం కోసం కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ విషయం కావచ్చు, ఏది ఏమైనా గెట్ టుగెదర్ ఇంపార్టెంట్. మీ ఇంటికి మీ తోడబుట్టిన వాళ్ళు అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరినైనా సరే చక్కగా ఇంటికి పిలిచి సఖ్యతగా ఉండండి. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది కూడా తీసుకోవడం చాలా చాలా మంచిది నాన్న. తోడబుట్టిన వాళ్ళందరూ కలిసి తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది తీసుకోవటం, దీనివల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి, సఖ్యత అనేది చేకూరుతుంది. యథార్థంగా సఖ్యత చేకూరుతుంది. దీనివల్ల చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు. ఇవి యథార్థ నాన్న. అలాగే ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. 1, 2 అని కాదు, అన్నిటికీ కూడా చాలా మంచిది. మకర సంక్రాంతి నాడు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి.